వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రకరణం రోజు సందేహ నివృత్తి అవడంతో ఉపనిషత్తు చర్చయే జరగట్లేదు. కాబట్టి మరి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ప్రశ్నలు అడగాలి, అడగకూడదని కాదు. కాకపోతే ఎట్లా అంటే ప్రసంగానుసారంగా అడిగితే అందరికీ రుచి పెరుగుతుంటది. కానీ వేరే అడిగేసరికి విషయం ఇంకెక్కడికో పోతుంది, ఉపనిషత్తు ప్రవచనం ఆగిపోతుంది. అందుకని ప్రశ్నలు తీసుకురండి. ప్రశ్నలు తీసుకొచ్చి ముని గారికి కానీ ఓంప్రకాష్ కానీ ఇచ్చినట్టయితే వాటిని సమయం చూసుకొని సందర్భానుసారంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ డీకంపోజ్ నిన్నటి ప్రసంగంలో నీళ్లలో పడ్డటువంటి ఆ శవం ఎందుకు తేలుతుంది అనే దానికి మనకు ఈ పాల ద్వారా చూపిస్తున్నాడు భగవంతుడు. పాలు, పెరుగు ఇవి బుడ్డిపోతే వాటి రూపాన్ని పెంచుతాయి. మళ్ళీ అక్కడ చనిపోయినటువంటి శవాలు లోపల కణకణాన వాయువు నిండుకొని అది ఉబ్బిపోతుంది బాగా. ఆ కారణంగా, ఆ వాయువు కారణంగా నీళ్ళలో తేలుతుంది. ఇది సారాంశం. నరేష్ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్యజీ. అందుకే ఇప్పుడు ఇవాళ నుంచి మనం ప్రసంగంలోకి వెళ్దాం. ఎందుకంటే వారు రెడ్డప్ప గారు ఆ సందేహాలు పంపినటువంటి అందరికీ పంపడం జరిగింది. చాలా మందికి సక్రియంగా ఉండే వారికి. ఒక విషయం ఏంటంటే, అంటే చనిపోయినవి బయటికి వస్తున్నాయి, అంటే చేపలు కూడా నీళ్ళలోనే ఉంటున్నాయి కానీ చనిపోయిన తర్వాత బయటికి వస్తున్నాయి. ప్రాణం ఉన్నంత వరకు లోపలనే ఉంటాయి. అవును, ప్రాణం ఉన్నప్పుడు ఏంటంటే మనం అలర్ట్ గా ఉన్నట్టుగా శరీరానికి సంచారం, రక్త సంచారం అందుతూ ఉంది. కాబట్టి పోషక విలువలు వాళ్ళ స్వామి చూసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు చనిపోయినప్పుడు ఏంటంటే స్వామి వెళ్ళిపోయాడు కాబట్టి అణువణువు వాయువు ప్రకోపంతో ఆ మాంస కణాలన్నీ ఉబ్బిపోతున్నాయి. ఉబ్బిపోవడం వల్ల ఆ ఊబకాయంలో సహకరిస్తున్నటువంటి వాయువు కారణంగా నీటిలో తేలుతుంది. ఇప్పుడు మనము పొట్ట నిండా అపానవాయువు ఉంటుంటది, అది బాగా బిర్రుగా ఉంటుంటది, ఆయాసపడుతూ ఉంటాము. అది వదిలిన తర్వాత ఎంత మనకు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంటుందో అది స్వానుభూతం. తేలిగ్గా ఉంటది అంతే, అదే కారణం. ఆచార్యజీ, నిన్న ప్రశ్న అడిగాను కదా చివర్లో, ఏంటి? ముక్తాత్మ మోక్షకాలం తర్వాత ఎందుకు జన్మ ఎత్తుతుంది అనేది, అదొక్కటి చెప్పండి ఆచార్యజీ. ఓకే, ముక్తాత్మ ఇప్పుడు చెప్పడం జరిగింది, మీరు దీన్ని దృష్టి పెట్టలేదు. ముక్తాత్మ ముక్తిని పొందడానికి కారణం ఏంటంటే కర్మఫలం అనేటువంటిది ఉచ్ఛేదం అంటే అంతా అయిపోయిన తర్వాత. అంతా అయిపోయిందంటే నిశ్శేషమని కాదు, నాత్యంత ఉచ్ఛేద. వ్యాస మహర్షి ఏమంటాడంటే నాత్యంత ఉచ్ఛేద. ఇది పూర్తిగా ఏమాత్రం ఊడ్చుకొని కడిగేసినట్టుగా, ఏమీ లేనట్టుగా అని కాదు. ఏదైతే ప్రభావితం చేస్తుందో ఆ ప్రభావితం చేసేటువంటి తాత్కాలికమైనటువంటి ఈ కర్మఫలం ఎవరెవరితోటైతే ముడిపడి ఉన్నదో వారి యొక్క ప్రమేయంతో ఈ ముక్తి అనేటువంటిది లభించింది.
ఇక ఎవరెవరితోటైతే ముడిపడి ఉన్నటువంటి కర్మఫలం ఉందో వారు ఇంకా వేరే వారితోటి వేరే జన్మలలో అక్కడ ఉన్నారు. వారు ఇటువైపు రావడానికి కూడా వారికి ఊహ కూడా లేదు, ధ్యాసే రావట్లేదు. ఎందుకు అంటే వారు అంతగా అక్కడి తాత్కాలిక పరిస్థితుల్లో అంతగా కూరుకుపోయారు. మరి అక్కడ నివృత్తి చేసుకొని ఇటువైపు వస్తేనే గాని ఈ జన్మలో మళ్ళీ వీరితోటి ఈ కర్మఫలం అనుభవించి వెళ్ళాల్సి ఉంటుంటది. కాబట్టి ఆ కర్మఫలం అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంటది. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు భగవంతుడు కూడా చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి ఏదైనా వస్తువుతో ఆడుకొని ఇక అక్కడికెళ్ళి వచ్చేస్తారు. అంటే ఇక వాళ్ళు మళ్ళీ ఆడుకోరని కాదు, మళ్ళీ ఆడుకుంటారు. కానీ ఇప్పుడు తృప్తి జరిగింది అంతవరకే. ఈ వస్తువుతో తృప్తి జరిగింది. మళ్ళీ ఇంకొక వస్తువు ఇస్తే మళ్ళీ ఇంకొక వస్తువుతో ఆడుకుంటారు. భగవంతుడు ఇక్కడే మనకు చూపిస్తున్నాడు. అందుకని ఇది కర్మఫలం నిర్బీజ సమాధిలో ఇక నిర్బీజం అని అంటే ఆ నిర్బీజ స్థితి ఏది అని అంటే నిర్బీజం. బీజం అంటేనేమో మొలకెత్తేటువంటిది, తలెత్తేటువంటి స్థితి, మనకు జన్మకు కారణమయ్యేటువంటి స్థితి. నిర్బీజం అంటే నిర్గత బీజ యస్మాత్. ఈ ప్రభావితం చేసేటువంటి ఈ పునర్జన్మకు ప్రభావితం చేసేటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అది ఈ దాదాపుగా సమాప్తం అయిపోయింది. ఇంకా వేరేటి ఉన్నాయి కానీ అవి ఈ ఇప్పట్లో తలెత్తేటువంటివి కాదు, ఇప్పట్లో మనల్ని ప్రభావితం చేసేటువంటివి కాదు. ఆ కారణంగా అవి ఉన్నాయి అని అందు గురించి వాటి వల్ల మనకేమీ ఇబ్బంది లేదు. ఆ కారణంగా ఇప్పుడు మనకు అనుభవించడానికి భోగించడానికి ఎటువంటి కర్మఫలం శేషముగా లేదు కాబట్టి ముక్తి లభించింది. ఇక సంయోగం ఎట్లా వస్తుంటుంటదంటే, ఇక్కడ మన ముక్తిలో ఉండేటువంటి సమయం పూర్తి అవుతుండగానే అక్కడ ఎవరెవరితోటైతే ముడిపడి ఉన్నదో వాళ్ళు అక్కడి నుండి నివృత్తి అయి వస్తుంటారు అన్నట్టు. నివృత్తి అయి వచ్చినప్పుడు మళ్ళీ ఈ జన్మతోటి వారికి మనకు మనము తల్లిదండ్రులుగా పుట్టాలా, మళ్ళీ అటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టాలా, వారికి సంతానంగా మనం పుట్టాలా, మనకు సంతానంగా వారు పుట్టాలా, మనం శత్రువులం కావాలా, వారు మిత్రులు కావాలా, మనము మిత్రులం కావాలా, వారు శత్రువులు అనేది ఆ ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. అదంతా భగవంతుడు చేస్తుంటాడు. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. అంటే ఈ కర్మఫలం అనేది పూర్తిగా లేనప్పుడు మాత్రమే శాశ్వత మోక్షం వస్తుందనా? శాశ్వత అది పూర్తిగా లేనప్పుడు అనేటువంటి పరిస్థితే ఉండదు. పూర్తిగా లేనప్పుడు అనేటువంటి పరిస్థితి ఉండడం అంటే దేవుడితో సమానం. మరి దేవుడు జీవుడు ఒకే విధంగా అనేటువంటిది ఎలా సాధ్యం? ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తుంచుకోవాలనే ఈ గురువును బాగా తెలిసిన జ్ఞానవంతుడిగా, శిష్యుడు ఏమీ తెలియని అజ్ఞానిగా, తల్లిదండ్రులు బాగా ఎదిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి తల్లిదండ్రులు ఏమీ కళ్ళు కూడా తెరవనటువంటి పసిపుట్టును ఈ రకంగా భగవంతుడు చూపిస్తున్నాడు. అర్థమవుతుందా ఆచార్యజీ? అలాగైతే కర్మఫలం అనేది ఎప్పుడు ఉంటుంది? మోక్షం నుంచి వచ్చినా కూడా మళ్ళీ జన్మలెత్తాల్సింది. ఈ రీసైకిల్ బిన్ అని ఇంగ్లీష్ లో ఏదైతే వాడుతుంటారో ఈ రథచక్రం మాదిరిగా వెనుకకు తిరిగేటువంటిది ముందుకు వస్తుంటది, ముందుకు వచ్చేటువంటిది వెనుకకు వస్తుంటది. అది చక్రం ఒక్కటే కానీ తిరిగేటువంటి అనంతంగా ఆచార్య ఇది అనంతంగా జరుగుతుంటుంది. ఇంకా ముందు అనంతంగానే ఉంది, తర్వాత కూడా అనంతంగానే ఉంటుంది ఎప్పటికీ. అంటే మనం ఎప్పటికీ మోక్షంలోనే ఉంటాం, లేదంటే జన్మనే తీసుకుంటాం అంతే. అయితే ఇక్కడ ఉంటాం, అయితే అక్కడ ఉంటాం. ధన్యవాదాలు ఆచార్యజీ. దస్తులు మారుతూ ఉంటాయి. పరమేశ్వర స్థానం పరమేశ్వరుడే, జీవుని స్థానం జీవుని. అంతే అంతే కదా ఆచార్యజీ? అంతే. ఇప్పుడు ఇవాళ అయినా మొదలు పెడదాం. బృహదారణ్యక ఉపనిషత్తు 1వ అధ్యాయము 5వ బ్రాహ్మణము ఈ 21వ ప్రసంగాన్ని చూడండి. అథాతో వ్రతమీమాంస ప్రజాపతిర్హ కర్మాణి ససృజే తాని సృష్ట్యాన్ని అన్యోన్యేన స్పర్ధంత. యథాత వ్రతమీమాంస. ఈ వ్రతము అనేటువంటిది ఎప్పుడు అని అంటే
విక్షిప్తావస్థను వ్యవస్థితము చేయాల్సినటువంటిది వ్రతం. ఇప్పుడు జన్మ ఎప్పుడు అని అంటే, ఈ జన్మ ఎత్తకపోతే అసలు మనకు కర్మఫలం అనేటువంటిది అనుభవించడం అసాధ్యం విక్షిప్తావస్థలో ఉన్నప్పుడు. అందుకే ఈ రహస్యాన్ని భగవంతుడు ఎలా చూపిస్తున్నాడు అంటే, బాల్యావస్థ అయిపోయిన తర్వాత యువావస్థలో అడుగుపెట్టేటప్పుడు అక్కడ అమ్మాయి చెంగు చెంగునమని ఏసప్పుడు వచ్చినా గడప బయటకు వచ్చి ఇటు అటు తొంగి చూడడం, ఈ అబ్బాయి ఏమో పదే పదే తగులు పెట్టుకోవడం, గొడవ పెట్టుకోవడం, ఏ చిన్న విషయానికైనా కూడా. అంటే ఇక ఈ యొక్క చిరుబురులాడేటువంటి ఈ రహస్యాన్ని పెద్దలు పసిగట్టేమంటారంటే, ఇక పెళ్లి చేసేస్తే అయిపోతుంది, ఏంటంటే అక్కడ సద్దు మణుగుతారు. ఈ రకంగా గుర్తిస్తారా లేదా? గుర్తిస్తారు ఆచార్యజీ. అది అందుకని ఈ వ్రత సంకల్పం అనేటువంటిది, ఇప్పుడు విత్తనం గింజలు అటు ఇటు పడి ఉన్నట్టయితే ఇవి వట్టిగానే పాడైపోతాయి. భూమిలో పెట్టినట్టయితే ఓ చెట్టు వస్తుంది, పండ్లు ఫలాలు వస్తుంటాయి, మనకు తృప్తి కలుగుతుంటది అనేటువంటి వైవిధ్యంతో. ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఆది సృష్టి లోపల చెట్ల మీద ఉన్నటువంటి పండ్లు, పాల ఆ పశువులతో వస్తున్నటువంటి ఆ పాలు సేవించినప్పుడు అవి సరిపోకపోతే ఈ పశువు నా దగ్గరే ఉండాలని చెప్పేసి పెంచుకోవడం, ఈ గింజ అది ఇంకా కొన్ని అయితే ఇంకా బాగుండును అనేటువంటి వాటిని భూమిలో పెట్టి మొలకెత్తించుకోవడం, పంట పండించుకోవడం, ఇది మనుషుడు చేస్తున్నటువంటి పురుషార్థం. అందు గురించి నిరుపయోగం అవుతున్నటువంటి దానిని సద్వినియోగం చేయడమే ఈ వ్రత సంకల్పం, ఈ జన్మ అనేటువంటిది. ఈ శరీరం లేనప్పుడు, జన్మ లేనప్పుడు విక్షిప్తంగా అక్కడ ఇక్కడ సంచరిస్తున్నటువంటి దానిని ఒక శరీరంలో పెట్టి వ్యవస్థితంగా ఈ కర్మఫలాన్ని అనుభవింపజేయడం. అదే ఇప్పుడు ఒక అపరాధం చేసినటువంటి వ్యక్తిని పోలీసులు పట్టుకెళ్ళి జైల్లో పెట్టి కోర్టు వారికి శిక్ష వేసి జైల్లో పెట్టి వారికి గుణపాఠం నేర్పించడం, ఇవన్నీ చేయడం ఏంటంటే వ్యవస్థితం చేయడం. ఇదే వ్రత సంకల్పం. వ్రత సంకల్పం ఇంకేదో కాదు, విక్షిప్తతను వ్యవస్థితం చేయడం. అంటే దారిలో పెట్టడం కదా ఆచార్యజీ? అంతే, దారిలో పెట్టడమే. ప్రజాపతిర్హ కర్మాని ససృజే. ఈ ప్రజాపతి, ఈ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క జీవాత్మలను వ్యవస్థితము చేయడానికి ఈ కర్మలను చేస్తున్నాడు. పంచమహాభూతాలను, ఈ ప్రకృతిని, తన్మాత్రలను, చిత్తము, అహంకారం, వీటన్నింటిని వ్యవస్థితం చేస్తూ వీటన్నింటి బేస్ మీద, వీటన్నింటి పునాది మీద జీవాత్మను ఒదిగించి జన్మను పుట్టింపజేయడం, తద్వారా కర్మఫలంను అనుభవింపజేయడం. ససృజే, ఈ సృజ అంటే ఈ యొక్క సృష్టి వ్యవస్థను సృష్టించాడు, తయారు చేశాడు. తాని సృష్టి అని ఈ ఏవేవైతే సృష్టించాడో ఈ అండపిండ బ్రహ్మాండములు ఏవైతే ఉన్నాయో, అన్యేన స్పర్ధంత, ఇక ఒకటి ఒకదాని మీద ఆధారపడి ఉంది. ఈ జీవులన్నీ, చేతన జీవులన్నీ జడ, ఈ యొక్క గుట్టలు, నదులు, ఈ లోయలు, సరస్సులు, వృక్ష వనస్పతులు వీటి మీద ఆధారపడి ఉన్నాయి. వీటి ఈ గుట్టలు, నదులు, లోయ, సరస్సులు, వృక్ష వనస్పతులన్నీ వాటి యొక్క సద్వినియోగం, ఈ సద్వినియోగం అవ్వడం ఈ జీవాత్మల మీద ఆధారపడి ఉంది. 84 లక్షల జీవాత్మల మీద. ఈ జీవాత్మలు, ఈ 84 లక్షల జీవాత్మలు ఈ ప్రకృతి మీద ఆశ్రితమై ఉన్నాయి. ఆ ప్రకృతి వీటి వల్ల సద్వినియోగం అవుతుంది. వదిష్యామి ఏవ అహమితి వాగ్ దద్రే ద్రక్ష్యామ్యహం ఇది చక్షుః శ్రోష్యాహం ఇది
శ్రోత్రం ఏవ అన్యాని కర్మాణి యథా కర్మ తాని మృత్యుః శ్రమో భూత్వా ఉపయేమే. ఇక ఇక్కడ ఏమంటున్నాడంటే వదిష్యామి, నేను మాట్లాడాలి కాబట్టి నాకు కావాల్సింది వాక్ సామర్థ్యం. ఇప్పుడు అందుకే భగవంతుడు ఈ రహస్యాన్ని మనందరి చేత పసిగట్టిస్తున్నాడు. ఏంటంటే, నాన్న నేను అమెరికా వెళ్ళాలి, ఇది శిష్యుని యొక్క సంతానం యొక్క కోరిక. ఇక తండ్రి ఇక దాని గురించి ఇతను వెళ్ళి ఎక్కడ ఉండాలి, వెళితే ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు, మరి అక్కడ ఉండేటప్పుడు భాష యొక్క ఖర్చులు అవన్నీ తండ్రి పురమాయించడం. అందు గురించి జీవాత్మకు ఏంటంటే, నేను ఈ స్వర్గంలో ఉండలేను, నేను పునర్జన్మతోటి తల్లి తండ్రి అక్క తమ్ముళ్ళు వాళ్ళ సహోదరులు బంధుమిత్రులు వాళ్ళ మధ్యలో ఉండాలని అనుకుంటున్నాను అనేటువంటిది జీవాత్మ యొక్క ప్రమేయం. ఇప్పుడు ఏంటంటే, ఇదంతా ఎక్కడ తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అని అంటే, తల్లి పక్కలో పడుకున్నటువంటి ఆ శిశువు బాగా మెసులుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, అతనికి ఆకలేస్తుంది, లేదంటే మలమూత్ర విసర్జన చేస్తున్నాడు. ఈ రెండు కారణాల చేతనే అతడు మెసరడం అనేటువంటిది. ఇక మూడవ కారణం ఏంటంటే, అక్కడ ఏదో పరిస్థితి బాగాలేదు, అందు గురించి అతనికి నిద్ర పట్టట్లేదు, అందుకే మసులుతున్నాడు. అంతా అలా చూస్తారేంటిది, అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య. అందు గురించి ఈ యొక్క జీవాత్మ ప్రమేయంతో భగవంతుడు ఇదంతా చేస్తున్నాడు అనమాట. వదిష్యామి, నేను మాట్లాడాలనుకుంటున్నాను అనేటువంటిది ఈ యొక్క జీవాత్మ యొక్క కుతూహలం, తాపత్రయం. దాని గురించి భగవంతుడు ఏ రకంగానైతే మాట్లాడగలుగుతుంటాడో అటువంటి శరీరాన్ని ఇవ్వాలి, ఆ శరీరం స్పందించే విధంగా వాక్ సామర్థ్యాన్ని ఇవ్వాలి, అప్పుడే మాట్లాడతాడు. మాట్లాడాలంటే మళ్ళీ ఇంకొకరు ఉండాలి కదా వినడానికి. ఎవరికి వారే మాట్లాడుకుంటారు, రోడ్డు మీద పోయేటోళ్ళు ఇంకొక వ్యక్తి ఉంటేనే వాక్ అనేటువంటిది ఏంటంటే, ఇంకొకరు అక్కడ శ్రోత్రం అనేవారు ఉండాలి కదా. శ్రోత్రం అనేవాళ్ళు ఉంటేనే వాక్ అనేటువంటిది సార్థకం. చూడండి, స్పందన వస్తుంటేనే కదా మళ్ళీ ఇంకేం మాట్లాడాలి అనేటటువంటిది కూడా. ఇంకేం మాట్లాడాలి అనేటువంటిది మీరు అక్రియ వైపు వెళ్ళిపోయారు. అదే అమ్మగారు, ఇక్కడ ప్రసంగం నడుస్తున్నటువంటిది క్రియాత్మక వ్యవహారం. ఆ శిశువు తల్లి పక్కలో ఎందుకు మెసులుతున్నాడు, మెసలడం యొక్క ఉద్దేశం అది పట్టుకుంటే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అదే ఆచార్య, క్రియ అట్లా ఎందుకు చేస్తున్నాడు అనేటటువంటిది తెలుసుకోవాలి అమ్మ. ఇంకా గర్భం నుంచి బయటకు వచ్చే కంటే ముందు వేడి పాలు, వేడి టీ, వేడి వస్తువు ఏది తీసుకున్నా కూడా శిశువు ఎంత ఉరకలేస్తుంటాడు అని అంటే గర్భంలోనే. దాంతో తల్లి సంతోషపడుతుంటది, ఆ యొక్క స్పర్శతోటి తండ్రి సంతోషపడుతుంటాడు. ఇవన్నీ చెప్తే వింటున్నారా? సత్యమేనా? ఎట్లా ఉన్నారు? ఇది వినే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ ఇతను బలవంతంగా వాళ్ళని మాట్లాడిస్తున్నాడు. లేదా అందరూ ఒకేసారి మాట్లాడతామేమో ఎవరికి వాళ్ళు అనుకోవటం అంతే. రికార్డ్ అవుతుంది కదా, అందుకే ఎవరు వదిష్యామి ఏవ అహం ఇది, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నప్పుడు అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే వాక్ సామర్థ్యాన్ని, శరీరాన్ని, ఆ శరీరంలో మాట్లాడేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇక తర్వాత ద్రక్ష్యామి అహం ఇది, ఇక నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పగానే చక్షు,
ఈ ఒకటి ఇంద్రియ స్పర్శలో సంధ్యోపాసన చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు మొదట ఇదేమంటారంటే చక్షు అంటే ఎవ్వరు మాట్లాడరు, ఎట్లా కూర్చున్నారు ప్రతి ఒక్కసారి. మాకు అర్థమవుతుంది కదండి, అందుకని చక్షు అంటే సమాధానం చెప్పాలి, మాట్లాడకపోవడము అర్థమవుతుంది అనేది కాదు. అంటే చూడాలని తమ చక్షు అంటే కాదు, చూసేది రెండు రకాలుగా ఉంటుంటది. ఒకటేమో ఈ చర్మచక్షువులతోటి, ఇంకొకటేమో బుద్ధితోటి. ఆ బౌద్ధిక సామర్థ్యాన్ని గ్రహించాలి, అదే ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. బుద్ధి అనేటువంటిది ఇంకొక చక్షు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళని ఏమంటారంటే దివ్యాంగులు అంటారు. అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ చర్మచక్షులతోటి కాకుండా దివ్యమైనటువంటి ఆ యొక్క బుద్ధితోటి దాన్ని ఆలోచిస్తుంటారు. కాబట్టి వారు రోడ్డు మీద నడుస్తున్నా కూడా కర్రతోటి ఇట్లా స్పర్శ చేసుకుంటే ఇక్కడ ఏమైనా గుంతలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇట్లా స్పర్శ చేసుకుంటూ పోతుంటారు. అవునా సార్? అందుకని చక్షు అని అంటే ఈ రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి అని వారు ఈ కనబడేటువంటి ఈ చర్మచక్షులకు విలువని పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కన్ను పోతుంది. ఆపరేషన్ ద్వారానే కనుకోండి, ఇంకేదైనా కారణంగా ఒక కన్ను పోతుంది. అప్పుడు వాళ్ళు చేయకూడదా? వాళ్ళు చూడరా? ఇప్పుడు రెండు కన్ను పోయిన వాళ్ళు కూడా వాళ్ళు చూడట్లేదా, చదవట్లేదా? వాళ్ళకు బ్రెయిన్ వాళ్ళు ఇట్లా స్పర్శతోటే వాళ్ళు అన్ని చదువుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా, ఆ స్పర్శ చేసి. మళ్ళీ ఇంకా అది హెలెన్ కెల్లరీ అనేటువంటి ఒక విదేశీ అమ్మాయి, వారికి రెండు కళ్ళు లేవు. ఈ వారేంటంటే ఏ రకంగా అంటే ఈ చేతి గోల్ర కింది ఈ సున్నితమైనటువంటి ఈ భాగం నుంచి ఎవరైతే మాట్లాడుతున్నారో వారి గొంతు దగ్గర పెడతారు అన్నమాట. పెడితే వారు మాట్లాడుతున్నప్పుడు ఏ తరంగాలు అయితే వస్తున్నాయో దాని యొక్క అభిప్రాయం ఇదని చెప్పేసి వారు చెప్పేసేవారు. అంటే భగవంతుని యొక్క సృష్టి వైవిధ్యం ఏ రకంగా ఉందో చూడండి. ఇది ఈనాడు కాదు, అంటే ఓంప్రకాష్ చదువుకునేటప్పుడు అప్పుడు దాదాపుగా 35-40 సంవత్సరాల క్రితం విషయం పాఠ్యాంశంలో ఉండేది, ఇంగ్లీష్ పాఠంలో వచ్చింది అనమాట ఆ అంశం. ఈ యొక్క చేతి వేళ్ళ స్పర్శతోటి అతను ఏం మాట్లాడుతున్నాడు ఈ అమ్మాయి చెప్పేదా? అంటే చేతి వేళ్ళ కాదు, చేతి వేళ్ళ గోళ్ళ కింద ఉన్నటువంటి ఆ భాగం. వీడియో పెట్టారు అనుకుంటా కదా, దాన్ని ఫింగర్ టిప్స్ అని రాచాది. చేతి గోళ్ళ కింద ఉన్నటువంటి మెత్తని ఫింగర్ టిప్స్. తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్ లో అయితే చెప్పారు ఫింగర్ అని, వేళ్ళు ట్రిప్స్ అని. గోళ్ళ కింద వేళ్ళ కోసం అంటే గోళ్ళు వస్తాయి కదా ముందరికి. మరి వేళ్ళ కొస అంటే కొస వెనుక భాగం, అంటే గోళ్ళ వైపు ఉండేటువంటి చివరి భాగం అంటారా వేళ్ళ కలుపులు చివరి భాగం? చివరి భాగం ఇది అరచేయి యొక్క అది మాంసం భాగం. మీరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు అరచేయి భాగమే ఆ తెల్లటివే వెనుకకు తిరుగుతున్నాయి కదా, తిరిగినప్పుడు పైనుండి గోరు వస్తున్నది కాబట్టి గోరు కింది భాగం. తెలివైన వాళ్ళు ఎవరు గోరు పెంచరు, అందుకని అది గుర్తుపెట్టుకోండి. అవునా చరిచి? భగవంతుని సహాయంతోనే కదండి, భగవంతుడే కదా. కాదని ఇప్పుడు కన్ను లేకపోయినా అంత ప్రజ్ఞ ఉంది అంటే భగవంతుడే కదా ఆయనకి. ప్రాసంగికంగా చర్చను లేపండి మధ్యలో వచ్చి, ఎందుకంటే భగవంతుడు లేడు ఇక్కడ, భగవంతుడి ప్రమేయం లేదని ఇక్కడ చర్చ కాదు కదా. కరెక్ట్. ఈ చక్షు అని అంటే ఒకటేమో ఈ రెండు చర్మచక్షువుల అభిప్రాయం, ఇంకొకటి బుద్ధి ఒక్కటి. అందుకనే భగవంతుడు చూపిస్తున్నాడు కదా, ఈ కళ్ళతోటి చూసేటువంటిది ఈ కళ్ళ నుండి నరాలను ముడిపెట్టి వెనుకకు ఆత్మస్థితికి అక్కడ ఆజ్ఞాచక్రం అక్కడికి తీసుకెళ్తున్నాడు కదా. అది
ఈ రహస్యాన్ని ఈ యొక్క వాహనాన్ని నడిపించేవారు, రథమును నడిపించేవారు శ్రీకృష్ణుడు అర్జునుని రథాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆ గుర్రంలో యొక్క కళ్యాలు పట్టుకున్నాడు కదా, అది అందరికి తెలుస్తుంటది రహస్యం. శ్రోష్యామి అహమితి, ఇంకా ఎప్పుడైతే నేను వినాలని అనుకుంటున్నాను అనే జీవుడు చెప్తుంటాడో అప్పుడు పరమాత్ముడు శ్రోత్రం ఏవ అమన్యాన్ని, ఇక ఇటువంటి వినికిడి సామర్థ్యం కలిగినటువంటి ఆ యొక్క కర్ణ శష్కులి వాటిని కర్మాని యథా కర్మ తాని మృత్యు, ఇక ఈ ఇంద్రియాలే కాకుండా ఈ చావు అనేటువంటిది ఏంటంటే విశ్రాంతి. అలసిపోయిన యాత్ర చేస్తున్నటువంటి యాత్రికుడు నడిచి ఒక చెట్టు కింద కూర్చుండి అలసట తీర్చుకున్నట్టుగా ఈ మృత్యువు. గమ్యం ఇంకా దూరం ఉంది కాబట్టి ఈ శరీరం సహకరించట్లేదు, అందుగురించి శరీర విసర్జన, ఇంకొక పునర్జన్మతో మరొక శరీరంతో మరి నూతనోత్సాహంతో మరి ముందుకెళ్ళడం. విశ్రాంతి అంతే, విశ్రాంతి. ఇప్పుడు ఈ విశ్రాంతి ఏంటంటే నేను మీ ఇంటికి వస్తున్నాను, అక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ వస్తువులు, ఈ తినుబండార పదార్థాలు కావాలి, ఈ వస్త్రాలు కావాలి, నేను బాగా అలసిపోయి వస్తున్నాను, అక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకున్నాను అని చెప్పేసి అక్కడికి అలా చెప్పి వచ్చి ఇక్కడికి స్నానం చేసి మళ్ళీ వస్త్రాలు మార్చుకొని మంచి ఆహారాన్ని సేవించి మళ్ళీ ప్రారంభించడం, కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత. కామా లాంటిది కదా ఆచార్యజీ, కామా ఇంగ్లీష్ లో కామన్ వస్తుంది కదా. కామా అంతే, కామా అని అది తెలుగులో కూడా కామనే అంటారు, ఇంకేమంటారు అల్ప విరామం అంటారు సంస్కృతంలో. అవునాచార్య, అల్ప విరామం. ఫుల్ స్టాప్ నేమో పూర్ణ విరామము, కామానేమో అల్ప విరామం. తానే మృత్యు శ్రమో భూత్వా, శ్రమో అంటే ఈ జన్మతోటి ఈ శరీరంతో అలసటగా పొందినటువంటి వారికి విశ్రాంతి దశ, ఆ విశ్రాంతియే ఈ పునర్జన్మ. విశ్రాంతి తర్వాత పునర్జన్మ అంటే విశ్రాంతి తీసుకున్నటువంటి వారికి కొంత ఊరట లభిస్తుంటుంది. ఇంకా ఇంగ్లీష్లో ఏమంటారంటే ఛార్జింగ్ అవడం. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. ఈ సెల్ ఫోన్ వచ్చేసిన తర్వాత తెలుగే సరిగా రాని వారికి ఇంగ్లీష్ నేర్పిస్తుంది. మిస్డ్ కాల్ అంట, మెసేజ్ అంట, ఛార్జింగ్ అంట, ఒకటే ఏమంటారు నెట్వర్క్ ఒక్కటే పుల్లో ఉన్నదంట, వైఫై అంట, ఎన్ని శబ్దాలు నేర్పించిందో. తాన్యాప్త్వా మృత్యు అవరుంధత్ అస్మాత్ శ్రామ్యమేవ వాక్. తానే ఆప్నోతి, ఇక ఆ యొక్క భగవంతుడు ఇస్తున్నటువంటి సహకారములను పొందుతున్నటువంటి జీవాత్మ అంటే తల్లిదండ్రి ఎటువంటి వారో ఆ తల్లిదండ్రి పురమాయించినటువంటి వ్యవస్థలో సంతానం అదే భాష, అటువంటి వస్త్రాలే, అటువంటి తిండి, అటువంటి పరిస్థితుల్లోనే ఉండడం. ప్రతి తల్లిదండ్రి ఒకే విధంగా ఉండరు, ప్రతి సంతానము ఒకే విధంగా ఉండరు. అందుకే దీని మీద దృష్టి పెట్టండి. భూమి, నేల, నీరు, మాలి, గాలి ఇవన్నీ ఒకటేనైనా నాటేటువంటి విత్తనం ఏ విత్తనానికి ఆ చెట్టు, ఏ చెట్టుకు ఆ పూత, ఏ పూతక కాత, ఏ కాతక రుచి. వ్యవసాయదారుడు అతడే, భూమి అదే, నీరు అదే, గాలి అదే, సూర్యరశ్మి అదే, కానీ విత్తనం వేరే ఆచార్యజీ. వేప చెట్టే, మామిడి చెట్టే, అరటి చెట్టే, తుమ్మ చెట్టే.
ఆ రకాలు వస్తాయి నాకు. ఏ అర్థం కాదు. విత్తనం పెడితే అది అంతే. అవును. అంతే. భగవంతుడు ఒక్కడే ఈ ఈ జీవాత్మలు అనేటువంటి విత్తనాలను నాటుతున్నాడు. 84 లక్షల ఈ జన్మలలో నాటుతున్నాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ నాన్న కడుపున పుడుతున్నారు. పుట్టేటువంటి వాళ్ళు ఎంతమంది పుడితే అన్ని రకాల బుద్ధులు, అవును. కనేటువంటి ప్రకారం మాత్రం ఒక్కరే. గుణ స్వభావాలు. గలవదు, జతగలవదు, సర్దుకోవడమే. ఇంక వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత వారి నిజ స్వరూపం కనిపిస్తుంటారు. స్వభావాలు వేరు వేరు. అది ఆ గుణగణాలు, గుణ స్వభావం వేరు వేరు. సువర్చలమ్మ గారు స్పష్టంగా మాట్లాడండి. ఏదో మీరు సగం మింగుతున్నట్టుగా అనిపిస్తుంటది. మాట అనేటువంటిది పూర్తిగా బయటకు వస్తే అందరికీ అర్థమవుతుంది. సగం సగం మాట్లాడకుండా పూర్తిగా అది ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఇంత మంచి జ్ఞానాన్ని పొందుతున్నారు. రేపు మీకే వేదికను అప్పగించినప్పుడు అక్కడ మీరు చెప్పేటువంటి అభిప్రాయం ఇలాగే సగం సగం చెప్తే, అమ్మగారు చెప్పేది బాగా చెప్తున్నారు కానీ సగం మింగుతున్నారు, సగం బయటకు వస్తుంది, సగం చెప్తలేరు అన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పూర్తిగా వినపడినప్పుడు ఏదైనా వృధానే వచ్చారండి. పడతారు. మంచో చెడు వినేటట్టుగానే ఉండాలి, వినపడేటట్టుగా. ఇక్కడ ఏమంటున్నాడంటే యథా కర్మ తాని మృత్యు శ్రమం భూత్వ, ఈ రకంగా అయిపోయినప్పుడు తాన్ని ఆప్నోతి, ఇక అవన్నిటిని ఎప్పుడైతే పొందుతుంటాడు జీవాత్ముడు, తల్లి భగవంతుడు చేసినటువంటి వ్యవస్థలో ఆ వైవిధ్యాలన్నీ ఎప్పుడైతే పొందుతూ ఉంటాడో, తల్లిదండ్రి చేసినటువంటి ఏ ఇంటిలో పూరి గుడిసె అయితే పూరి గుడిసే, లేదంటే చెట్టు కింద అయితే చెట్టు కింద, ఫుట్పాత్ అంటే ఫుట్పాత్, లేదంటే పొలం గట్ల మీద, లేదంటే అద్దాల మేడలో, లేదంటే దేశ విదేశాలలో తల్లిదండ్రి ఏ రకంగా వ్యవస్థ చేస్తే పిల్లలు కూడా అదే రకంగా వాళ్ళ వెంటపడి ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడం, ఆ సుఖాలను అనుభవించడం. అదే కటిక పేదరికం అయితే ఇల్లు తిరిగి అంట్లు దోముకొని బతికేటువంటి స్థితి అయితే ఆ రకంగా వాళ్ళు కూడా నేను ఇంకొక మంచి ఇంటిని వెతుక్కోవాలి అని చూసుకుంటారు. అదే తల్లిదండ్రి దొంగలైతే నేను మంచి 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 ఇళ్లలో దొంగతనం చేయాలని. తల్లిదండ్రి తాగుబోతు అయితే, వాళ్ళ మిత్రులు స్నేహితులు తాగుబోతు అయితే, ఇది ఈ నాటు సారా బాగలేదు, మనం ఇంగ్లీష్ సారాయి తాగాలి, బ్రాండీ విస్కీ అవండి, అదే లోకంలో ఆలోచిస్తారు కానీ వేరే వైపు రాదు. అందుకే ఈ కుల వృత్తుల పేరుతో ఏంటంటే వాళ్ళ కడుపున పుట్టినటువంటి సంతానం దాదాపుగా అదే కుల వృత్తులు చేస్తుంటారు, వాళ్ళకి అదే విలువనిస్తుంటారు. ఇంకా ఎవరో ఒక క్రాంతికారి, ఎవరో ఒక ప్రతిభాశాలి వారు మాత్రమే బయటకు వచ్చి ఇంకోటి ఆలోచిస్తారు. తండ్రి రిక్ష దొక్కితే కొడుకు రిక్ష దొక్కాలని కాదు, తను మంచిగా చదువుకొని తల్లి అంట్లు దోమి తనను చదివిస్తుంటే తనకు కూడా వెళ్ళి చదువు ముగించుకొని అంట్లు దోమాలని కాదు. ఆమె కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా కావచ్చు. అటువంటి ప్రతిభా వాళ్ళు, అటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు చాలా అరుదు, తక్కువ. ఎక్కువ శాతం మాత్రం అదే రొంపిలో ఉంటారు. ఏకలవ్యులు లాంటి వాళ్ళు, ఏకలవ్యులు లాంటి వాళ్ళు. గురువు రానివ్వకపోయినా సరే తన పురుషార్థం చేసి తన విద్యను, గురువు ఎటువంటి విద్యలోనైతే తన శిష్యులను ప్రావీణ్యం చేస్తున్నాడో, గురువు అనుమతి లేకుండానే, గురువుకు కనబడకుండానే తన అభ్యాసం, పూర్వాభ్యాసంతో అంతటి నైపుణ్యాన్ని పొందాడు ఏకలవ్యుడు. అటువంటి వాళ్ళే క్రాంతి సాధిస్తారు. మృత్యు అవరుంధత, ఈ మృత్యు అనేటువంటిది ఈ దేహాన్ని ఆపేస్తుంటది, ఈ జన్మను ఆపేస్తుంటది, అంతేగాని ఆత్మ యొక్క గతి ఆగిందనేది కాదు. ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు దేవుడు ఏంటంటే, ఈ స్నానం అనేటువంటి నాటకం ద్వారా దినమంతా అలసిపోయినటువంటి వాళ్ళం రాత్రి విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే లేవగానే మళ్ళీ స్నానం చేసి నిన్నటి వస్త్రాలు వేసుకోం, మళ్ళీ కొత్త వస్త్రాలు వేసుకుంటాం. నిన్నటి భోజనమే చేయం, మళ్ళీ కొత్త భోజనం వంట చేసుకొని మళ్ళీ కొత్తగా భోజనం చేయడం, అంటే నూతనోత్సాహం. ప్రతిదీ ఈ స్నానం అనేటువంటిది ఒక నాటకం. దీనితోటి ఏంటంటే నీకు చావు అనేటువంటిది లేదు. నువ్వెప్పుడు
ముందుకు వెళ్తూ ఉన్నావు, నీకు చావు లేదు, నీ దేహానికి చావే. అంటే భగవంతుడు కూడా మనకు చూపిస్తున్నాడు ఈ యొక్క బట్టలు అనేటువంటి నాటకం ద్వారా, బట్టలు వేసుకునేటువంటి నాటకం ద్వారా, ఇదిగో చూడు నీ బట్టలే చిరిగిపోతున్నాయి, ఇదిగో చూడు నీ బట్టలే మాసిపోతున్నాయి, ఇదిగో చూడు నీ యొక్క బట్టలే చిన్నగా అయిపోతున్నాయి, నువ్వు వేరే కుట్టించుకో. వెలుగుతుందా? చెప్పండి. బాల్యం లోపల ఒక రకమైన వస్త్రాలు, తర్వాత యవ్వనం లోపల ఒక రకమైన వస్త్రాలు, వృద్ధాప్యంలో ఒక రకమైన వస్త్రాలు, చివరి వెళ్ళేటప్పుడు శవం మీద ఒక రకమైన వస్త్రం. అవును, ఆ విధంగా భోజనము, చెప్పులు, తల వెంట్రుకలు, మళ్ళీ వైకల్యం తోటి అద్దాలు పెట్టుకోవడం, చేతికర్ర పట్టుకోవడం, లేదంటే కాళ్ళు పోతే అది వీల్ చైర్ మీద కూర్చోవడం, ఇవన్నీ ప్రతిదీ మారుతాయి పరిస్థితిని బట్టి. మనకు కావలసిన రహస్యం అంతా మన నిజ జీవితంలోనే ఉంది, ఇంకెక్కడో లేదు ఆధ్యాత్మికం అంటే. అమ్మగారు గట్టిగా చెప్పండి. సువర్చలమ్మ గారు, రాధమణమ్మ గారు మైక్ ఆన్లో పెట్టారు, బంద్ పెట్టాలి, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. అవసరం ఉన్నప్పుడే మాట్లాడండి. ఈ రకంగా తస్మాత్ శ్రామ్యతి ఏవ వాక్. ఇక ఎప్పుడైతే మాట్లాడాల్సినటువంటి అప్పుడు తన ప్రమేయం, తన పురుషార్థం, తన తాపత్రయం, తన కుతూహలం, ఇక ఎవరితోటైతే మాట్లాడుతున్నారో వీరు మాట్లాడింది వారు గ్రహించారా లేదా అనేటువంటిది ఎదుటి వారి స్పందన కోసం ఎదురు చూడడమే అక్రియ, మాట్లాడి ఆగిపోవడం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? మనం మాట్లాడేది వారు వినగలగాలి, వారు విన్నటువంటిది సరిగానే విన్నారా లేదా అనేటువంటిది దానికోసం ఎదురు చూడడం, పరిణామం కోసం ఎదురు చూడడమే అక్రియ. ఎదుటివారి స్పందన ఎలా ఉందా అని మనం అంతే తెలుసుకోవాలి. శ్రామ్యతి చక్షు. ఎప్పుడైతే ఏ రకంగానైతే వాక్ ఆ సామర్థ్యం అనేటువంటిది మాట్లాడి ఎదుటి వారి స్పందన కోసము వాక్ మనం మాట్లాడడం ఆపేస్తుంటాము, అదే విధంగా శ్రామ్యతి చక్షు, తెరిచినటువంటి కళ్ళు మూసుకోవాలి. కాబట్టి భగవంతుడు కూడా ప్రతి క్షణము ఈ కణిగుడ్లను పొడిబార చేస్తున్నాడు. పొడిబార చేయడం కారణంగా ఆ వాలేటువంటి ఆ రెప్ప ఈ పొడిబారినటువంటి కనిగుడ్డును తడి చేస్తుంటది. కన్ను రెప్పలు కిందికి పైకి కదలడం ద్వారా అక్కడ పరిస్థితులకు మార్పు వస్తున్నది, కంటి లోపల మార్పు వస్తుంది. అది ఆ మార్పుని తెలుసుకోవాలి. ఈ కనిగుడ్లకు తాజాదనం ఇవ్వడమే పొడితనాన్ని తడి చేయడం. అంతే, రెప్పవాల్చడానికి కారణం అదే. ఇక రెప్పవాల్చని వైవిధ్యం ఏంటంటే స్థానువైపోవడం. ఇక దీన్ని తెలుగు భాషలో బీరిపోవడం అంటే తదేక ధ్యాసతో ఉండడం. శిలాప్రతిమ. మునిగారు మైక్ బంద్ చేయండి. శిలాప్రతిమల వలె అయిపోవడం. బీరిపోవడాన్ని ఏమంటారు నరేష్ గారు? బీరిపోవడం వాళ్ళు వారిని వారే మర్చిపోయి అయినా ఎక్కువసేపు ఉండలేరు ఆచార్య. అదే మళ్ళీ వేరే వారు వచ్చి పలకరనమాట. చేయి పెట్టి తడతారనమాట, ఇట్లా కుదుపుతారు. కుదిపినప్పుడు ఏమన్నారు మళ్ళీ చెప్పండి అంటారు. పరధ్యాస ఆచార్యజీ. ఇది పరధ్యాస, పరధ్యానం అనేటువంటిది సంస్కృత పదం. లోక వ్యవహారంలో మీ వైపు అక్కడ ఏమంటారు? వేరే ఆలోచన ఆచార్య. వేరే ఆలోచన ఎందుకు అవుతుంది? ఆలోచన బీరిపోవడం. అదే ఇక్కడ ఈ తెలంగాణలో దాదాపుగా బీరిపోవడం అంటారు. సంస్కృత పదం. వాళ్ళని వారు మర్చిపోవటం అనేటటువంటిది
ఇప్పుడు వాళ్ళు అట్లా తదేక ధ్యాసతో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకుపోయినా కూడా వారు ఏమన్నారు. మరి తర్వాత వాళ్ళు వచ్చి పిల్లి పాలు తాగిపోయినా కూడా, ఇంకేదైనా జరగకూడదు జరిగినా కూడా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, చూస్తున్నావు కదా అని అంటే, నేను చూడట్లేదు, నేను ఇంకొక విషయం మీద ఉన్నాను అని చెప్పేసి. ఆశ్చర్యం వేరు. ఆశ్చర్యం ఎప్పుడు అని అంటే, మనం ఊహించని పరిస్థితిని మన ముందు అనుకోకుండా పెట్టేసరికి ఓహో, దానికి మనం ఏంటంటే అది అనుకోకుండా స్పందించడం, విశేషంగా స్పందించడం. ఇంగ్లీష్ లో సర్ప్రైజ్ అంటారు ఆచార్య. అది సర్ప్రైజ్ అనేటువంటిది ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, పుష్పమ్మ గారు చెప్పారు కదా, దానికి సర్ప్రైజ్. కానీ ఇప్పుడు ఓంప్రకాష్ విజయ దుర్గమ్మ గారు ఏమన్నా చెప్పాలా? పరధ్యాసలో ఉండటమేనండి. పరధ్యాస అనేది సంస్కృత పదం కదమ్మ గారు. తెలుగులో కూడా అదే మాట్లాడతామండి. మాట్లాడతారా? సరే సరే. శ్రోత్రం అథ ఇవం ఏవ నా ఆప్నోతి. ఇక ఎవరైతే విన్నవాళ్ళు ఇంకా వారి స్పందన అంటే విన్నవారు వారి ప్రతిస్పందన తెలియజేసినప్పుడు ఆ మాట్లాడేవారు ఇంకా ముందుకు వెళ్తుంటారు అన్నమాట. అయం మధ్యమ ప్రాణస్థాని జ్ఞాతం దద్రిరే. ఇక శ్వాస కూడా, శ్వాస వచ్చినటువంటి శ్వాస వెళుతుందెందుకు, వెళ్ళినటువంటి శ్వాస వస్తుందెందుకు, వచ్చేదెందుకు, పోయేదెందుకు? వచ్చేది వస్తూనే ఉండాలి కదా, పోయేది పోతూనే ఉండాలి కదా. ఉంటేనే క్రియలు నడుస్తూ ఉంటాయి. దేవుడు మన కాళ్ళతోటి నడిపిస్తూ చూపిస్తున్నాడు. నువ్వు ముందుకు పోవాలంటే నీ వెనక కాళ్ళను ముందుకు పెట్టాల్సిందే. నువ్వు వెనక కాళ్ళని ముందుకు పెడితే ముందు కాళ్ళు వెనకకి అయిపోతుంటది ఆటోమేటిక్ గా. నువ్వు బతకాలంటే నేను ఇచ్చిన శ్వాసను మళ్ళీ నాకు వాపసు ఇస్తేనే నీకు ఇస్తా. అంతే కదా. అది ఆ విధంగా శ్వాస ప్రశ్వాస. అయం వై నః శ్రేష్ఠో యః సంచరంశ్చ అసంచరంశ్చ న వ్యతతే అథో న రిష్యతి హంతస్యైవ సర్వే రూపం అసామేతి. అయం వై నా శ్రేష్ఠో. ఇక దీంట్లో ఏది శ్రేష్టం? ఇప్పుడు ఏది శ్రేష్టం చెప్పండి. మాట్లాడే సామర్థ్యం శ్రేష్టమా, వినే సామర్థ్యం శ్రేష్టమా, లేదంటే స్పందించేటువంటి ఏ రకంగా ఏది శ్రేష్టం అంటే ఏది శ్రేష్టం కాదు, దేని వైవిధ్యం దానిదే. కళ్ళు లేకున్నా ఉపయోగం లేదు, చెవులు లేకున్నా ఉపయోగం లేదు, నాలుక లేకున్నా ఉపయోగం లేదు, కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా. జయమ్మ గారు అప్పుడప్పుడు అమావాస్య పుణ్యానికి దర్శనం ఇస్తుంటారు. చెప్పండి. అందు గురించి ఈ ఏమంటారమ్మా, అన్ని అవసరమే. ఇప్పుడు ఇప్పుడు స్త్రీ పురుషులలో ఎవరి గొప్ప, ఇంద్రియాలలో ఏది గొప్ప అంటే ఏది గొప్ప కాదు, దేని వైవిధ్యం దానికే. ఈ స్త్రీల గొప్పదనం స్త్రీలదే, పురుషుల గొప్పదనం పురుషులదే, నపుంసకుల గొప్పదనం నపుంసకులదే. ఒకరిది సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. ఇదంతా ఒక రకమైనటువంటి అజ్ఞానం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేటువంటిది ఏ ఇంద్రియం లేకుండా కేవలం నయనాలు ఉంటే సరిపోతుందా? లేదా జరుజీ అంటే వారి ఆ సామెత కనిపెట్టినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం చూడగలుగుతాం కదా, భౌతికంగా ఉత్తమమైన కనీసం చూడగలుగుతాం కదా, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, ఏం జరుగుతుంది అనేటువంటిది కళ్ళతో చూస్తాం. వినిపించకపోయినా అంత నష్టం లేదు, కానీ కనబడకపోతే మాత్రం ఏ ప్రమాదానికో ఎక్కడో గుంతలో పడిపోతుంటాం, లేదంటే ఏదో ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం అనేటువంటి ఉద్దేశాన్ని వారు ఆ సామెతగా చెప్పారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని.
అయితే మీకు చెవు అది వారిని అడగండి, ఆ సామెత కనిపెట్టిన వారిని, మీకు చెవులు లేకపోతే నడుస్తుందా అండి అని అడగండి. కాళ్ళు లేకపోతే, చేతులు లేకపోతే నడుస్తుందా? మలమూత్ర ద్వారాలు లేకపోతే నడుస్తుందా? అసలు బుద్ధి లేకపోతే నడుస్తుందా? అదేగా ఏంటంటే దేని గుణం దానిదే, దేని వైవిధ్యం దానిదే, అంతేగాని ఒకటి గొప్ప ఒకటి ఇది నాసిరకం అనేది కాదు. వీరు స్త్రీలు గొప్ప, వారు పురుషులు గొప్ప అనేది కాదు. మనం ఇదివరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు ఏ రకమైతే ఈ 84 శరీరాలలో 84 లక్షల జన్మలలో మనల్ని పంపిస్తున్నాడు, ఆ రూపకంగా దీనినే, ఈ నాటకాన్ని మనం బయట చూస్తే వీధి నాటకాల్లో స్త్రీల వేషాలు ధరించినటువంటి ఆ వీధి నాటకంలో స్త్రీల వేషాలు ధరించిన వాళ్ళు గొప్ప వాళ్ళ, పురుషుల వేషాలు ధరించిన వాళ్ళు గొప్ప వాళ్ళ, ఈ నాటకం ఇచ్చిన వాడు గొప్పవాడు, దర్శకుడు గొప్పవాడు, ఎవరిది వారిదే, ఎవరి పాత్ర వారిదే, వారు దాన్ని పోషించడం మాత్రమే. సంచరించేటువంటిది, అసంచరించేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే సంచరించేటువంటిదేమో చేతనంలో, అసంచారం అంటే సంచారం చేయలేక ఒకే దగ్గర స్థిరంగా ఉన్నటువంటి ఈ యొక్క వృక్ష వనస్పతులు, గుట్టలు, నదులు, లోయ, సరస్సులు, ఇవన్నీ హిమాలయ పర్వతాలు, అటువంటివి. నా వ్యతతే అథో నా రిష్యతి, ఇవి ఒకరిని ఇబ్బంది పెట్టవు, ఒకరిని హింస పెట్టవు. ఇప్పుడు మనోరంజకం ఏంటంటే ఓం ప్రకాష్ చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దేని వల్లనైతే దెబ్బ తగిలిందో మళ్ళీ దాన్ని కొట్టడం. అంటే ఇప్పుడు మనకు పోతూ పోతూ ఒక చెట్టు కొమ్మ తగిలింది అనుకో, మళ్ళీ దాన్ని కొట్టడం, నాకు తగులుతావా, నాకు దెబ్బ తగిలిస్తావా అని చెప్పి దాన్ని కొట్టడం. చిన్నపిల్లలు అలాగే అది అదే చేస్తుంటారు. ఇప్పుడు ఈ అలా ఎందుకు చేస్తారు ఆచారి? సహజంగా పిల్లలు అలా చేస్తుంటారు, అలా ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఈ ఆశ్రమంలో దాయిని అమ్మగారు అని చెప్పేసి ఒక అమ్మగారు ఉన్నారు. ఆ యజ్ఞశాల దగ్గరికి జల ప్రశస్నం ఆ చెంబు గిట్లా తీసుకొస్తే ఆవిడ చేతుల నుంచి జారిపోయింది అనుకో, దీన్ని జారబిడిస్తావా అని చెప్పేసి ఆ చెంబుతో నెత్తి కొట్టుకుంటారు. అదే అంటే చిన్నపిల్లల అంటే అవికసిత బుద్ధి. ఇప్పుడు ఆ చెంబుకి ఏం తెలుసు, అది జారిపోయింది, అది కావాలని జారిపోలేదు కదా, జారబిడిచింది చెయ్యే, మళ్ళీ జారిపోయిన దాన్ని చేత్తో పట్టుకొని నెత్తి కొట్టుకునేది, నెత్తి కొట్టుకోవడానికి అదే చెయ్యి. కానీ జారిపోయింది చెంబు, కానీ చెయ్యి మాత్రమే చేస్తుంది కదా, జారబిడిచింది చెయ్యే, తీసుకొచ్చి నెత్తిని బాధుతున్నది చెయ్యే. అవికసిత బుద్ధి ఆచార్య, అంతే, అవికసిత బుద్ధి. సమయం పరిగెడుతుంది. అంతాస్యైవ సర్వే రూపం అసామేతి. వీటిలో ఏంటంటే ఏ పరిణామం అయినా సరే దీంట్లో సర్వే రూప అసామ. సామం అంటేనేమో సరి సమానం, అసామం అంటే దేనిది దానికే, ఒకదానికి ఇంకొక దానికి పోలిక లేదు, దేని గుణము దేని వైవిధ్యము దానిదే. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మనకి షడ్రుచులు చూపిస్తున్నాడు కదా, పులుపు గొప్పదా, తీపి గొప్పదా, కారం గొప్పదా, ఉప్పు గొప్పదా, వగరు గొప్పదా, ఏది గొప్పది? ఇప్పుడు ఆచార్య ఇప్పుడు ఇంద్రియాలలో ఏది గొప్పదో రుచులలో కూడా అదే గొప్పది. అంతే, ఇది అదే అని కాదు, దేని వైవిధ్యం దానిదే. అది అవసరమే, ఇది అవసరమే, అన్ని అవసరమే మనకు. సరే, సమయం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి. ఓకే, ధన్యవాదాలు ఆచార్య. ఇంకా కొంచెం ఉంటే ఈ మంత్రం అయిపోతుంది. ఓకే ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. బృహదారణ్యక ఉపనిషత్తు 1వ అధ్యాయం 5వ బ్రాహ్మణంలో మనము 21వ శ్లోకం చెప్పుకుంటున్నాము. అందులోపల శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ ద్వారా లభించిన సమస్త ఇంద్రియాలలో వాటి యొక్క వైవిధ్యత, వాటి యొక్క విశిష్టతను
తెలియజేస్తూ ఇంకా నువ్వు ముందుకెళ్తున్నాము. నాకు సంబంధం లేదు, నాకు నేను చెప్పాలి, నువ్వు నోరు మూసుకో. అనంతరము ఆచార్య గారి ధన్యవాదాలతో వైదిక సంధ్యోపాసన విజయలక్ష్మి గారు ఈరోజు. ఓం. సంధ్య. విజయలక్ష్మమ్మ గారు, మీరు కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిగా మీరు ఆహారం తీసుకొని కొద్దిగా తయారవ్వండి. ఎందుకంటే కొద్దిగా శక్తి వస్తే మీరు కూడా ఆగరు. అందు గురించి కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిగా ప్రాణాయామం ఓపిక పట్టండి. ఏం కాదు, మంచిగా మీరు ఆరోగ్యంగా ఉండండి. ఈ ప్లాట్ఫారం అంతా మనదే. ఎక్కడ ఇవాళ కాకపోతే రేపు వారు చెప్తారు, వేరే వారికి అవకాశం. ఇంకెవరికైనా అవకాశం తీసుకుంటారని నేను చేయించనా? ఎవరికైనా అదా వైదిక సంధ్యోపాసన ప్రణామం. ఎమ్మెల్యేరావు గారు చేయించరండి, వారు సంధ్య యజ్ఞం కూడా చేస్తారు, సంధ్య చేయరా? నేను చేయిస్తానమ్మా. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశకస్త్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुश्चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ओम बाहुभ्याम यशोबलम, ओम करतल करवृष्टि, ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तवः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम. अथ अगमर्शन मंत्राः. ओम ऋतं च सत्यं जामीदा तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, तदसमुद्रो अर्णवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विददाद्विश्चस्यमियतोपसि, सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत्, दिवन्त पृथिवीं चान्तरिक्षमतो स्वाहा. ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. अथ मनसा परिक्रमण मंत्राः. ओम प्राचीदिगग्निरधिपतिरशितो रक्षितादित्या यशवः, तेभ्यो नमो दिवदिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं विष्मस्संवोजं वेदद्मः. दक्षिणादि इन्द्रोऽधिपति शिरस्सिरादि रक्षिता पितर इषवः,
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमैभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमोऽजं वेदद्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमैभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमोऽजं वेदद्मः उदेजे दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमैभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमोऽजं वेदद्मः ध्रुवादिक विष्णोरधिपति कल्मा चग्रीवो रक्षिता वीरुदैशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमैभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमोऽजं वेदद्मः ऊर्ध्वादिक बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमैभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमोऽजं वेदद्मः अतः उपस्थानमन्त्राः जातवेदसे शृण्वामसो मम राधीयतो नेदहादिवेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सुन्दुं दिर्तत्यग्निः चित्रं देवानामदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तत्सुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवदृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ शन्नो देवीरभीष्टयापो भवन्तु पीते शम्यो रविसवन्तु नः ముందుగా ప్రాచిత మంత్రం చెప్పాలి, క్షమితవ్యం. అత ప్రాచిత మంత్రాః ఓం తచ్చక్షుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణుయామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అదీనాస్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరభిషాపో భవంతు పీతే శమ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల నేడి చతుర్విధ పురుషార్థములను వెంటనే మాకు ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కారం అంతా. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीते शम्यो रविस्रवन्तु नः. इति वैदिक संध्योपासना प्रणवमंजी. अतः शांति मंत्रम. ओम देव शांतिरंतरिक्षकम शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. हरिभ्यो नमो नमः. अंदर नमस्ते.
ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి. ఆత్మ లోతుగా అర్థం వస్తుంది కాబట్టి మనము ఆత్మ పరిశీలనలో ఉన్నాము, ఆత్మను తెలుసుకునే విషయంలో ఉన్నాము, ఆత్మలోనే పరమాత్మను తెలుసుకునే విషయంలో ఉన్నాం కాబట్టి మీరందరూ 1-2 వినాలని ప్రార్థన. ఓం శం. ఓం నమస్తే. సర్వజ్ఞ నమస్తే.